ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు హామీలు డిక్లరేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని బీఆర్ఎస్ నేత దట్టు రామచంద్రరావు ఆక్షేపించారు. కేసీఆర్ పెట్టిన పథకాలకు పేర్లు మార్చి ఇవ్వడం తప్ప సర్కార్ కొత్తగా తెచ్చిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఎంతమంది సన్నాలు పండించే రైతులకు బోనస్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ ఎండగడుతూనే ఉంటుందని దట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. నేను ఈ బియ్యం పంపిన వాళ్ళకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీరు సన్న బియ్యం పంపారు, కానీ ఆ సన్న బియ్యం ప్రవేశపెట్టిందే కేసీఆర్. ఆ విషయం మర్చిపోతే ఎట్లా? హాస్టల్లో గురుకులంలో ఆ సన్న బియ్యాన్ని పంపించిందే కేసీఆర్. కానీ సన్న బియ్యం అనే పదం వాడారు, కానీ సన్న ఓట్లకి ఇస్తారన్న 500 రూపాయల బోనస్ ఏమైందని నేను అడుగుతాను. మరి ఈ 6 గ్యారంటీల కార్డుకి మీరు ఎన్ని ఇచ్చారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇవ్వని వాటిని ఏమన్నా మళ్ళీ మీరు కొరియర్లో కానీ లేకపోతే ర్యాపిడో కానీ బుక్ చేసి పంపిస్తారా అని అడుగుతున్నాను. 6 గ్యారెంటీలతో పాటు మీరు ఇచ్చిన 420 హామీలు, ఈ 420 హామీలు ఏమైపోయినాయి? ఈ 420 హామీలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా మీరు ఎలా తీసుకొస్తారని, ఎలా పంపిస్తారని అడుగుతున్నాను. అది కాకుండా డిక్లరేషన్స్ పేరిట బీసీ డిక్లరేషన్ అని పేరు కామారెడ్డిలో మీరు డిక్లరేషన్ చేశారు, అది ఏమైపోయిందని అడుగుతున్నా నేను. అట్లాగే యూత్ డిక్లరేషన్, ఇవన్నీ కట్టగట్టి మీకు కొరియర్ పంపిస్తూ ఉన్నాం. ఈ హామీలన్నీ కూడా మీరు ఎట్లా పంపిస్తారో ఇవి చూసిన తర్వాత చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను.